వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీ లోపల అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరిందనే చర్చ గట్టిగా వినిపిస్తుంది. బయటకు కనిపిస్తున్నవి కొన్ని ఘటనలే అయినా లోపల ఇంకా బయటికి రాని అసంతృప్తులు, విభేదాలు చాలానే ఉన్నాయట. ఒకప్పుడు క్రమశిక్షణకు పేరున్న కమలం పార్టీలోనే ఇలా గ్రూపుల యుద్ధాలు పెరగటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం నాయకుల మధ్య సంబంధాలు అంత సాఫీగా లేవని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు కలిపి చూస్తే ప్రతి ఒక్కరూ తమ తమ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని మనవాళ్లు వాళ్లవాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. దీంతో పార్టీ పరిస్థితి 10 గ్రూపులు 12 వర్గాలు అన్న స్థాయికి వెళ్ళిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం వరకు అంతర్గత విభేదాలు పార్టీ గోడల లోపలే ఉండేవి. కానీ ఇప్పుడు లేఖలు రాయటం, మీడియా ముందు విమర్శలు చేయటం, ఓపెన్ గా వ్యాఖ్యలు చేయటం వరకు వచ్చేసింది. ఇది సాధారణంగా కాంగ్రెస్ లో ఎక్కువగా కనిపించే సంస్కృతి అని అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ బీజేపీలో మొదలైందన్న అభిప్రాయం పెరుగుతుంది. బీజేపీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న విభేదాల్లో ప్రధానంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న కోల్డ్ వార్. హుజూరాబాద్ రాజకీయాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తరచూ కనిపిస్తోంది. ఇటీవల ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ లో పరోక్షంగా బండి సంజయ్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారన్న చర్చ ఉంది. పార్టీలో సమస్యలు ఉంటే నాయకుడికి లేఖ రాయడంలో తప్పేంటని ఈటెల గట్టిగా ప్రశ్నించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక తాజా వివాదం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య జరిగింది. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదు అని లక్ష్మణ్ వ్యాఖ్యానించగా దానికి అరవింద్ ఆఫ్ ది రికార్డ్ లో తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. అరవింద్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ లక్ష్మణ్ గతంలో తనపైనే లేఖ రాశారని వ్యాఖ్యానించడం ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకుముందు రాజా సింగ్ రాజీనామా వ్యవహారం పెద్ద సంచలనమైంది. రాజా సింగ్ పార్టీని వీడిన తర్వాత కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు ఆపడం లేదని తెలుస్తుంది. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారిందని కొందరు భావిస్తున్నారు. ఇటీవల అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ నియామకాల సమయంలో కొందరు నేతలు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారని సమాచారం. దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొందరిని పార్టీ కార్యాలయానికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారని ప్రచారం ఉంది. ఆ తర్వాత వారు పోస్టులు తొలగించారని అంటున్నారు. పార్టీలో ఈ రచ్చ కొత్తగా కనిపిస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం దీన్ని పార్టీ బలపడుతున్నప్పుడు ఇలాంటి విభేదాలు సహజం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. అంతర్గత సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని కూడా చెబుతున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయం లోపించిందని, పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో ఈ గొడవలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కనిపిస్తున్న బండి వర్సెస్ ఈటెల, లక్ష్మణ్ వర్సెస్ అరవింద్, అలాగే గతంలో రాజా సింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి వంటి వ్యవహారాలు పార్టీ లోపల అంతర్గత పోరు మరింత పెరిగిందనే సంకేతాలు ఇస్తున్నాయి. బయటకు రాని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయని టాక్ వినిపిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ వివాదాలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాల్సింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.